హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు చెఫ్ స్వాతి ఛానల్. ఇవాళ నేను రోట్లో గోంగూర పచ్చడి అయితే చేయబోతున్నానండి. ఇదిగోండి మా బుజ్జి రోలు. బాగుంది కదా, భలే ఉంటుందండి రోట్లో చేసిన పచ్చడి. ఇదిగోండి, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తాను. ఒక వెల్లుల్లిపాయి, కొంచెం జీలకర్ర, ఇదిగోండి గోంగూర. ఇది మా చెట్టు గోంగూర అండి, ఫ్రోజన్ చేసి పెట్టుకుంటాము ఇలాగా. ఎందుకంటే మాకు అన్ని కాలాల్లో దొరకదు కదా. ఒక 6 months అయితే చెట్లు బాగుంటాయి, ఇంకో 6 months అయితే ఎండిపోతుంది. ఇదిగో, సో ఉన్నప్పుడే ఇట్లాగా గోంగూర అనేది జిప్లాక్స్లో వేసేసేసి కట్ చేసుకొని ఇట్లాగా ఫ్రోజన్ చేసుకుంటామండి. ఇవి కూడా పచ్చిమిరపకాయలు కూడా మా చెట్టువేనండి. ఇదిగోండి ఇట్లాగా ఫ్రోజన్ చేసుకొని, ఇదిగోండి డేట్ వేసుకొని ఇట్లాగా పెట్టేసుకుంటాము. ఒక ఉల్లిపాయ, కొంచెం ఆయిల్, సాల్ట్ అండి. ఇప్పుడు ఈ గోంగూర పచ్చడికి ఎలా చేస్తానో మీరు చూడండి. రోట్లో ఎలాగా చేస్తే ఎంత బాగుంటుందో అండి. రోట్లో చేస్తే కనుక ఎలా చేయాలో చూపిస్తాను. ఇదిగోండి, ఫస్ట్ అయితే ఒక గిన్నె పెట్టేసుకున్నాను. దీంట్లో కొంచెం ఆయిల్ అయితే వేద్దాము. ఇదిగోండి, కొంచెం వేగనిద్దాము. కొంచెం ఆయిల్ కాగినాక జీలకర్ర అయితే వేసి ఫస్ట్, తర్వాత గోంగూర అనేది యాడ్ చేద్దాం. ఇదిగోండి, దీంట్లో కొంచెం జీలకర్ర, గోంగూరకు తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు అయితే యాడ్ చేసేసాను. ఇవి పగులుతాయండి, అందుకనే నేనైతే మూత పెట్టేస్తున్నాను. ఇదిగోండి, ఇట్లాగా కొంచెం వేగిన తర్వాతకి గోంగూర అయితే యాడ్ చేసేస్తున్నాను. ఇది మేము ఆల్రెడీ వాష్ చేసుకొని జిప్లాగ్లో పెట్టుకున్న గోంగూర, సో వాష్ ఏం చేయక్కర్లేదు. ఇంకా ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్ ఏంటి అంటే మన ఇండియన్ రెస్టారెంట్స్లో ఈ గోంగూర ఒకటి, మునగాకు ఒకటి, ఇవన్నీ చాలా కాస్ట్లీ అండి. గోంగూర 4-5 stems వచ్చి $7 అండి. అంటే ఇంచుమించు మన కరెన్సీలో ఒక 500 నుంచి 600 ఆ రేంజ్లో ఉంటుందండి. ఏంటండి 4-5 stems అండి మళ్ళీ నేను చెప్పేది కూడా. అందుకనేసి అందరూ మన ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో మ్యాక్సిమం తెలుగు వాళ్ళ అయితే అందరం చాలా వరకు ఈ గోంగూరని ఫ్రోజన్ అయితే చేస్తారండి. ఇదిగోండి, ఇది వేసేసి మళ్ళీ మూత పెడదాము మనము. ఇదిగోండి, ఇది ఇలా మగ్గేలోపు మనము ఇప్పుడు ఒక పని చేద్దాము. ఇదిగోండి, వెల్లుల్లిపాయి, కల్లుప్పు వేసాను. దీన్ని దంచుకుందాము. అది రెడీ అయ్యేలోపు ఇదిగోండి దగ్గరికి అయిపోయింది. దీన్ని ఇప్పుడైతే రోట్లో వేసేసి దంచేద్దాము. ఇదిగోండి, ఇంకా రోట్లో వేసుకొని బాగా దంచడమేను. చాలా బాగుంటుందండి. మాకు ఇక్కడ పెద్ద పెద్ద రోళ్ళు ఉండవు కదండి, అందుకనే ఇది అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నాము. ఈ రోల్ వచ్చేసి $12 అండి. అంటే ఇంచుమించుగా మన కరెన్సీలో 900 నుంచి 1000 మధ్యలో ఉంటుందండి. ఇదిగోండి, పచ్చడి రెడీ అయిపోయింది. చాలా బాగుందండి, చాలా రుచిగా ఉంది. దీనిలో కావాల్సిన వాళ్ళు ఒక ఉల్లిపాయని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని దీంట్లోనే వేసుకొని ఊరికనే అలా దంచుకోండి. ఎంత బాగుంటుందో పంటి కింద పడి తినేటప్పుడు. కానీ దీంట్లో ఉల్లిపాయ వేస్తే కనుక ఒక 2-3 days అయితే బయట ఉండదండి. బయట పెడితే కనుక ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఉంటుంది. లేదు ఉల్లిపాయలు ఇష్టం లేని వాళ్ళు ఇలానే తినేయచ్చు. చాలా బాగుంది. మీకు గనక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. మరోసారి మరో వీడియోతో మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ, బాయ్.